మా మదర్ వెళ్ళి సునీత గారి ముందు నుంచి ఉంటే చాలా చులకనగా చూశారు అనే తను మాట్లాడింది. ఇస్ ఇట్ ట్రూ? అసలు ఏం జరిగింది అండి? యాక్చువల్లీ ప్రవస్తి అనౌన్స్మెంట్, ఇంకా ప్రవస్తి అని అనౌన్స్ చేయబోతున్నారు ఆయన చరణ్ గారు. నాకు అర్థమైపోయింది, కిరవాణి గారు వెళ్ళిపోయారు, చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు బిఫోర్. సో నాకు అర్థమైంది ప్రవస్తి ఎలిమినేషన్ అని. నువ్వు మెమెంటో తీసుకోవద్దు, సర్టిఫికేట్ తీసుకోవద్దు, ఈటీవీ నుంచి మనకి ఏది వద్దు, నువ్వు వచ్చేసాను. నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. వెళ్ళినప్పుడు చరణ్ సార్ ఏం చేస్తారంటే చేపట్టుకున్నారు. మేడం మీరు వెళ్ళిపోండి అన్నారు. నేను రిటర్న్ వస్తూ సునీత గారు ఇది చాలా అన్యాయం అన్నాను. అన్నప్పుడు ముందు మీరు దయచేయండి, నువ్వు దయచేయి బయటికి అన్నారు. అది నాకు చాలా, నువ్వు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి రియాలిటీ షోస్లో ప్రవస్తి చాలాసార్లు ఎలిమినేట్ అయ్యింది. సో జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చారు, నన్ను పిలిచారు, హగ్ చేసుకున్నారు, చాలా ఓదార్చారు. సో నెక్స్ట్ ఏదైనా జరగచ్చు నాన్న, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి షోస్ అన్నీ చూసి సడన్లీ ఇక్కడ వీళ్ళ బిహేవియర్ చూసి లిటరలీ షాక్. నాకు అర్థం అవ్వలేదు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంత ఇలాగ ఎందుకుంటారు జడ్జెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండకూడదు. అనౌన్స్మెంట్ 3 జడ్జెస్ ఉండాలి. తర్వాత ప్రవస్తికి మైక్ ఇవ్వాలి, తన ఒపీనియన్ చెప్పాలి. నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయాను, మీరు ఎందుకు నాకు మార్క్స్ ఇలా ఇచ్చారు, ప్రవస్తి కూడా మాట్లాడాలి. బట్ ఈ 3 జడ్జెస్ ఎవ్వరూ ఏ స్టేట్మెంట్ లేదు. ఫస్ట్ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు. ఆయనకి నాకేదో వర్క్ ఉందనో, నాకేదో టూర్ ఉందనో ఆయన వెళ్ళిపోయారు 4 మెంబర్స్ స్టేజ్ మీద ఉన్నప్పుడు. సెకండ్, థర్డ్ 3 మెంబర్స్ ఎప్పుడైతే ఉన్నారో, కీనవాన్ గారు నాకు ఏ సంబంధం లేదు, నాకు టెన్షన్ వస్తుంది అని ఆయన వెళ్ళిపోయారు. లిటరలీ కూర్చుంది ఎవరంటే సునీత గారు. అది కూడా ఒక్కొక్క రకమైన స్మైల్. ఆ స్మైల్ ఇప్పటికి కూడా నేను కూడా మర్చిపోలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్, ఎప్పుడు సునీత గారు ఫేస్ టు ఫేస్ అయినా విష్ చేస్తే కూడా ఆవిడ రిసీవ్ చేసుకోరు. మా విషయంలో పోతారు, మా ఇద్దరి విషయంలో ఆవిడ అదొక రకంగా సీరియస్గా ఫేస్ పెడతారు. ఇప్పటికీ కూడా నాకు ఆ రీజన్ నాకు ఇప్పటికీ కూడా తెలియదు. సునీత గారు ఒక్కరు అలా బిహేవ్ చేస్తారు. లేదు, అసలు ఆవిడంటే చాలా ఇష్టము, తన సింగింగ్ అంటే ఇష్టము. ఇంకొకటి, చిన్నప్పుడు మేము సునీత గారితో ఒక జర్నీ కూడా చేసాము, బొంబే వెళ్ళాము. ప్రవస్తి తన షోలో ఉన్నారు, అప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు ఆవిడ, చాలా ఎంకరేజ్ చేశారు. బట్ తర్వాత నేను కలవలేదు ఆవిడ, అసలు ఆవిడ గురించి నాకు తెలియదు, ఇంకా మేము టచ్లో లేము. మళ్ళీ ఇక్కడే కలిసాము. ఆవిడకి నాకు ఏంటి అసలు రీజన్ ఏంటి, ఆవిడకి నాకు ఏముంది, ఆవిడ ఎందుకు అట్లా సీరియస్గా పెడుతున్నారు మా ఫేస్ చూసి. ఈ విష్ చేద్దామని చూసినా కూడా ఆవిడ వెంటనే ఇలా తిప్పేయడము, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశారు. సో అదర్ పేరెంట్స్తో చాలా క్లోజ్గా ఉంటారు, పిలుస్తారు, మాట్లాడతారు, చాలా క్లోజ్గా ఉంటారు, క్యారవాన్లోకి వెళ్తారు పిల్లలు కూడా. ప్రవస్తి విషయంలో ఆవిడ ఎందుకు అలా ఉంటారు ఇప్పటికీ కూడా మాకు తెలియదు, ఈవెన్ ఇప్పటికీ కూడా తెలియదు. సునీత గారు చూస్తున్నారు అనుకుందాం, అఫ్ కోర్స్ రీచ్ అవుతుంది, ఎందుకంటే కోట్ల మంది తెలుగు ప్రజలు ఆర్టీవీని చూస్తున్నారు. సునీత గారికి ఏం చెప్పాలనుకో, లేకపోతే సునీత గారికి ఎటువంటి క్లారిటీ, ఎందుకంటే నేను ప్రవస్తిని అడుగుతాను. బట్ అక్కడ తను చెప్పిన మాటల్లో ఆ రోజు తన పెయిన్ ఎంతైతే ఉందో తనకన్నా ఎక్కువ పెయిన్ మీరు తీసుకున్నారు, మీ కళ్ళలో నీరు కూడా తిరిగాయని చెప్పాను. నేను లిటరలీ ఏడ్ చేశాను, ఎందుకంటే ఆ పొజిషన్లో అమ్మాయి ఎలిమినేషన్ అవ్వకూడదు. ప్రవస్తి అన్న అమ్మాయి ఎన్నో షోస్ చేసుకుంటా, అంటే ఇప్పుడు తను బాగా పాడేసిందని కాకుండా చాలా షోస్లో ఉంది, ఈవెన్ టాప్ 5 వరకు అన్నా వస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఒక మదర్గా నేను ఊహిస్తాను. ఎందుకంటే తనకున్న సీరియస్నెస్ కానివ్వండి, తనకున్న పర్టికులర్గా ఒక సాంగ్ మీరు ఇచ్చారంటే అదే ప్రాక్టీస్ చేస్తుంది, ఇంకా వదలదు, పడుకోదు, ఫుడ్ మీద కూడా వెళ్ళదు. తన దృష్టి ఏంటంటే ఈ పాట అయిపోవాలి ఫస్ట్, నాకు ఇది నేను చేసేయాలి, ప్రాక్టీస్ చేశాను. అలాంటి అమ్మాయిని వీళ్ళు ఇంత సీరియస్గా టాప్ 12 ఎలా తీస్తారు, అది నేను భరించలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్. నెక్స్ట్ జడ్జెస్ వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. ఫస్ట్ జడ్జెస్ ఎలా వెళ్ళిపోతారు, ఇది ఏ రియాలిటీ షోలో జరగదు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏకవచనంతో మిమ్మల్ని సంబోధించారంటే మీరు ఏమైనా ఫియర్స్ గా వెళ్ళారా? ఎమోషనల్ లో ఉన్నాను, ఇది చాలా అన్యాయం అని అన్నాను, పెద్దగానే అన్నాను, నేను ఒప్పుకుంటాను, ఇది చాలా అన్యాయం. ప్రవస్తిని ఎలిమినేషన్ జరిగింది అంటే ఇప్పుడు అన్యాయం అయినప్పుడు ఆ మదర్ ఫీలింగ్, అంటే మేము చాలా జర్నీ చేశాను, తను చిన్నప్పటి నుంచి 3 years బేబీ నుంచి పట్టుకొని తిరుగుతున్నాను, అన్ని కంట్రీస్ తిరిగాము, అన్ని తిరుగుతూ ఉన్నాం. సో ఆ పెయిన్ నేను భరించలేకపోయాను. అది ఏంటంటే దాని ఎక్స్ప్రెషన్స్ చూశాను, ఇంకా చాలా వెళ్ళిపోయాను, ఇంకా నేను సీరియస్గా వెళ్ళిపోతూ. సునీత గారు చాలా అన్యాయం చేశారన్న, ముందు నువ్వు బయలుదేరు అన్నారు ఆవిడ.
సో అది నాకు చాలా లేదండి ప్రవస్తి చాలా బాగా పాడింది, సో మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు, ఫ్యూచర్ అంటే ఒకటి ఉంటుంది కదా ప్రవస్తికి, అలా అంటే నాకు ఎంత హ్యాపీగా ఉండేదో. ఆ టాప్ 12 ఎలిమినేషన్ సంగతి మైండ్లో కొంచెం సేపు అన్నా, ఈ జడ్జెస్ నన్ను ఇంత ఓదారుస్తున్నారే, అంటే ప్రవస్తి చాలా కాస్త స్వార్థం అనేది ఉంటుంది ఆ టైంలో. ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి సునీత గారు చూస్తున్నారు అనుకుందాం, రీచ్ అవుతుంది అనుకుందాం. సునీత గారికి ఏం చెప్తారు? ఎందుకంటే నేరుగా సునీత గారికి చెప్పాలంటే ఏం చెప్తారు, ఏం కోరుకుంటున్నారో, లేకపోతే ఏం కోరుకోవడం కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు సునీత గారికి? సునీత గారు దయచేసి మీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, మీరంటే చాలా అభిమానం, మిమ్మల్ని నేను ఫాలో అవుతాను, ఇన్స్టాగ్రామ్లో కూడా అన్నిటికీ కామెంట్స్ కూడా పెడుతుంటాను చూడండి. దయచేసి ప్రవస్తి విషయంలో మీరు ఎందుకు అట్లా ప్రవర్తించారో ఇప్పటికీ కూడా నాకు తెలియట్లేదు, ఎందుకు ప్రవర్తించారో కూడా తెలియట్లేదండి. ఓకే, ప్రవస్తి మీరు అన్నారు, మీరు ఏమైనా లైక్ మీరు కాస్త ఎమోషనల్ అవుతున్నారు, కళ్ళంపటి నీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి అంటే ఏమైంది ఆ రోజు అంతా? ఎందుకంటే మీరు కళ్ళంపటి నీళ్ళు పెట్టుకున్న పొజిషన్ ఇప్పుడు ఈరోజు వచ్చిందంటే అంటే యాక్చువల్లీ